ఆఫీసర్గా మధురపూర్ విలేజ్ దోసకాయపల్లి పిఎస్సీలో వర్క్ చేస్తున్నాను గత 4 సంవత్సరాలుగా. నేను చూస్తున్నది ఏంటంటే మెయిన్ ఈ 4 సంవత్సరాలు బట్టి కనిపించే మెయిన్ చాలామంది అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఇందులో ప్రొఫెసర్లు చేసి 70,000 80,000 జీతాలు తీసుకొని అందరూ కూడా నిజంగా ఒక హోదాలో ప్రిన్సిపల్ స్థాయిలో కూడా చేసి వచ్చిన వాళ్ళు ఇందులో చాలా మట్టుకు 100% మంది దేనికోసం వచ్చారంటే మోడీ గారు ప్రవేశపెట్టిన NHM సెక్షన్లో అన్ని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కొత్తగా పోస్ట్ క్రియేట్ చేసి మీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందని అనగానే ప్రతి ఒక్కరు కూడా ఉన్నదాన్ని వదులుకునే అవకాశాన్ని, కొత్త అవకాశం కోసం దీనికోసం వచ్చి అందరూ ఎంత కష్టమైనా సరే నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా. కానీ నిలబడ్డం కానీ ఈ పోస్ట్ అనేది కొత్తగా క్రియేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ పోస్ట్ యొక్క ఉపయోగం ఏంటి, ఈ పోస్ట్ వల్ల లాభం ఏంటి, ఊళ్ళో ఈ పోస్ట్ రావడం వల్ల లాభం ఏంటి అనేది ప్రతి ఒక్కరు మనం చెప్తేనే అర్థమవుతుంది. చాలా వరకు ఏఎన్ఎం అనేది గత 30-40 సంవత్సరాలు బట్టి ఉంది కాబట్టి దాని గురించి ఎవరు ఏం చెప్పనవసరం లేదు. కానీ మనం అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకొని ఈవేళ ఒక గ్రామానికి వెళ్ళి, ఒక ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీని వదులుకొని వేరే ఫ్యామిలీ మళ్ళీ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, ఒక క్లినిక్ కూడా లేకపోతే క్లినిక్లు కూడా అద్దెకలు తీసుకొని ఆ అద్దె డబ్బులు కూడా మనమే సమర్పించి మళ్ళీ దానికి తోడు మళ్ళీ కరెంట్ బిల్లులు కూడా మనమే కట్టి జీతంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనకి ఇచ్చే జీతం 25,000 కానీ ఖర్చులు చూస్తే నెలకు వచ్చేసరికి 10,000 8,000 రూపాయలు దీనికోసం వెచ్చించవలసి వస్తుంది. అయినా సరే వెట్టి చాకరీ చేస్తున్నాం, అయినప్పటికీ అన్ని వర్క్స్ మన మీద పెడుతున్నారు. ఒక ఏఎన్ఎం వర్క్ చేయకపోయినా ఒక CHO, ఒక మెడికల్ ఆఫీసర్, ఒక FTP వచ్చిందంటే అక్కడ ఉన్న DEO చేయట్లేదు, దానికి కూడా CHO. అంటే ప్రతిదానికి కూడా ఏ వర్క్ పెండింగ్ ఉన్న ప్రతిదానికి ఒక CHO మాత్రమే బాధ్యులని చెప్తున్నారు. ఎందుకు అంటే కేవలం చదువుకోవడం ఉండడం వల్ల ఒక నష్టం అది ఒకటి మనకి. ఎందుకు అంటే ఏఎన్ఎం స్థాయిలో ఉన్న వాళ్ళు చేయలేరు, ఎందుకంటే అంతా కూడా ఆన్లైన్, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్. ఈ ఉద్యోగంకి వచ్చే 8 గంటల కన్నా ఇంటికి వెళ్ళి ఇంకా మిగతా 12 గంటలు కూడా దీనికోసం పాటలే పడవలసి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంత సతమతం అవుతున్నాం అంటే నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల ఆలోచించవలసింది. ఎక్కడ ఉద్యోగంలో కూడా ఇంతమంది ఆడపిల్లలు ఎక్కడా లేరు, ఏ ఉద్యోగాల్లో కూడా లేరు. కానీ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగంలో మాత్రం 8,000 మంది ఆడపిల్లలు ఇందులో పనిచేస్తున్నారంటే ఎంత నరకయాత్ర అనిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు చెప్పలేకపోతున్నారు, బాధలు అనేది బయటకు వ్యక్తం చేయలేకపోతున్నారు. చెప్తే ఎందుకు వాళ్ళు ఒక్కరిని మళ్ళీ టార్గెట్ చేయడం, మళ్ళీ వాళ్ళని ఏదో ఒక విధంగా హింస పెట్టడం అలాంటివి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నేను నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని నేను ఒకటే మనవి చేసుకుంటున్నానండి. మా యొక్క అందరి బాధలు కూడా ఈవేళ మా 10,000 మందిని తరపు నుంచి నేను మాట్లాడుతున్నది ఒకటేనండి. మాకు అందరికీ కూడా న్యాయం చేసి మా CHOలందరినీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకొని కూడా ఈవేళ వెట్టి చాకరీ చేస్తారు, అయినప్పటికీ మాకు విలువ లేకుండా ఉంది. ఈవేళ ఒక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని ప్రతి పల్లెటూరికి కూడా ఒక హాస్పిటల్ అనేది నిర్మించి ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా బయటకు వెళ్ళకుండా ట్రీట్మెంట్ అనేది ఉన్న ఊర్లోనే ప్రతి ఒక్కరికి మందులు అందేలాగా, పరీక్షలు కూడా జరిగేలాగా ప్రతి ఒక్కటి కూడా ఊర్లోనే ప్రతి ఒక్కరి సౌకర్యాలు కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి మేము ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నాం. కానీ మాకు ప్రతి ఒక్కరు కూడా 6 సంవత్సరాలు అయిన తర్వాత పర్మనెంట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. మాకు ఇచ్చే జీవో కూడా అదే ఉంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఎదుర్కొని దీనికి రావాల్సి వచ్చింది. కాబట్టి అందరూ కూడా మా యొక్క CHO యొక్క సేవలు గుర్తించి, అదే కాకుండా ఈవేళ మేడం గారు నిజంగా సూసైడ్ వరకు వెళ్ళారంటే, ఒక ఆడపిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంటే మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తారు కానీ ఆ సూసైడ్ అనేది జరగదు. కానీ ఈవేళ మేడం గారు బ్రతుకున్నారంటే ఈవేళ మనందరం కూడా కలిసి లేకపోతే ఆడపిల్లకి నిజంగా మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈవేళ ఆడపిల్ల అయితే రేపొద్దు నేను అవుతాను, రేపొద్దు ఇంకొకరు అవుతారు. దయచేసి ఏ ఆడపిల్ల నా జీవితం బాగుపడాలి సార్. మేము అందరూ కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు బాగుండాలి సార్. మా మీద మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఒక ఆడపిల్లని వదిలేసి వేరే ఊరికి వెళ్ళి మేము ఎక్కడో ఏజెన్సీ అది పనిచేస్తున్నాం, అయినా సరే మాకు సెక్యూరిటీ లేదు, నో సేఫ్టీ, నో డ్యూటీ. అసలు మాకు ఎలా ఉన్నామంటే బయట చెప్పుకోవడానికి కూడా భయం వస్తుందండి. అలా ఉన్నాం ప్రతి ఒక్క CHO కూడా. దయచేసి మాకు సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మా జాబ్ చార్ట్ ఇచ్చి, మాకు అసలు మా పని ఏంటి, మేము చేయవలసిన పని ఏంటి అనేది గుర్తించి మాకు అది మాత్రమే ఇవ్వండి. మాకు నిజంగా నరకయాత్ర అనుభవించలేకపోతున్నాం సార్. ఎందుకంటే మాకు మిగతా వర్క్స్ ఎక్కువైపోయి మా వర్క్స్ మేము చేయలేని పరిస్థితికి వచ్చేసింది. అన్ని వర్క్స్ 100%, మా వర్క్ 0 అవుతుంది. కారణం ఏంటంటే మా మీద ఉండే ప్రెషర్ అండి. దయచేసి